హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఇదైతే ఒక చిన్న లాగ్ అండి. మన ఛానల్లో ఇదే ఫస్ట్ లాగ్ అండి. ఇది వచ్చేసి మేము మహాబలిపురం అయితే వెళ్ళాము. చెన్నైలో క్రిస్మస్కి పిల్లలకి ఎక్కువ హాలిడేస్ ఇస్తారండి. మనకి అక్కడ ఆంధ్రాలో లాగా కాదు. అక్కడైతే మనకి 1 డే 2 డేస్ ఇస్తారు కదా, ఇక్కడైతే 10 డేస్ ఇస్తారు. ఇంకా బయటికి వెళ్దాము అనేసి అడుగుతూ ఉన్నారు. ఇంట్లో ఉండి ఉండి వాళ్ళకు కూడా బోర్ అయిపోయింది. సో అలాగా బయటకు వెళ్దాము. ఇప్పటిదాకా మహాబలిపురం అయితే మేము చూడలేదు, అందుకనేసి తీసుకెళ్ళారు. మహాబలిపురం వెళ్ళామండి. ఇదైతే సోర్ టెంపుల్ అండి. ఈ బయట ఎంట్రన్స్ నుంచి మనకి లోపలికి 1/2 కిలోమీటర్ దాకా ఉంటుంది. సముద్రపు ఒడ్డున ఉంటుందండి. చూస్తున్నారు కదా మనకి సముద్రం కూడా ఎలా కనిపిస్తుందో. అసలు చాలా పెద్ద ప్లేస్ అండి. చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తము 7 టెంపుల్స్ ఉండేవంటండి. 7 టెంపుల్స్ ఉంటే ఇది ఒక్కటి మాత్రం ఇప్పుడు బయట ఉంది. మిగతావన్నీ సముద్రంలో మునిగిపోయి ఉన్నాయి అనేసి చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే ఊర్లు కూడా ఏవేవో ఉన్నాయి. కొన్ని ఊర్లు కూడా సముద్రంలో మనకి మునిగిపోయి ఉన్నాయి అనేసి చెప్తున్నారు. ఇలాగైతే మా పిల్లలు ఇంకా బాగా చాలా ఎంజాయ్ చేశారండి. నడి ఎండలో ఉన్నాము, అయినా కానీ గాలి చూడండి అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది. వ్యూ కానీ, గార్డెన్ కానీ, సముద్రం కానీ ఇలాగ మనకి చెన్నైలో, నెల్లూరులో కనిపించదండి సముద్రం. మనకి ఇలాగ వైజాగ్లో అయితే కనిపిస్తుందండి బీచ్. నెక్స్ట్ మనము ఇది ఎంట్రన్స్ అండి. ఈ సోర్ టెంపుల్ అంటారు దీన్ని. ఈ సోర్ టెంపుల్ 2 గోపురాలు కనిపిస్తున్నాయి కదండి. ఇది సూర్యరశ్మి అప్పుడైతే చాలా బాగుంటుందంట. సన్ రైజ్ చూసే టైంలో అయితే ఆ 2 గోపురాల మధ్యలో నుంచి సన్ రైజ్ పడుతుందంట. చాలా సూపర్ వ్యూ ఉంటుందంట. మెయిన్ మనము రావాలి అంటే సన్ రైజ్ టైంకి కానీ ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు. వ్యూ అనేది చూస్తున్నారు కదా, చుట్టూ నందిలు అండ్ సింహం బొమ్మలు స్టోన్స్తో చెక్కేసి ఉంటాయి. ఇదైతే చాలా బాగున్నాయండి. టెంపుల్ చుట్టూ ఉన్నాయి. 2004లో తుఫాన్ వచ్చిందండి. ఆ తుఫాన్ వల్ల కొంచెం చాలా వరకు డ్యామేజ్ అయిందంట ఈ టెంపుల్ అనేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్ లోపలండి శివుడు, పార్వతి ఆ భుజం మీద విష్ణువు ఉంటారండి. అది బాగా కనిపించట్లేదు. నెక్స్ట్ మనము బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఉందండి. దాంట్లో ఓన్లీ శివలింగం వర్క్ ఉంది. అది కూడా కొంచెం పాడైపోయి ఉంది, డ్యామేజ్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది మనకి. ఇది మొత్తం ఒక్క స్టోన్తో చేసినట్టు ఉంటుంది టెంపుల్. చూడ్డానికైతే చాలా బాగుందండి. వ్యూ పిల్లలకు ఆడుకోవడానికి చాలా ప్లేసు సూపర్గా ఉంది. ఎప్పుడైనా మీరు చెన్నై వచ్చారంటే కంపల్సరీ మహాబలిపురం అయితే రండి. చాలా ప్లేసెస్ ఉన్నాయండి. నేనైతే నిన్నే అప్లోడ్ చేయాల్సింది వీడియో మొత్తం తీశాను, రికార్డ్ చేశాను, ఎడిట్ చేశాను. కాసేపు తర్వాత అప్లోడ్ చేద్దామనేసి బయటికి వెళ్ళాల్సి వచ్చి బయటికి వెళ్ళామండి. వచ్చేసరికి అది మెమరీ కార్డు ఫుల్ అయిపోయిందని చెప్పేసి మెమరీ కార్డులోకి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళాను. వచ్చేసరికి అది మొత్తం మెమరీ కార్డ్ చాలా ఇయర్స్ అయ్యేసరికి ఏమో పాడైపోయిందండి. సో మొత్తం వీడియో మొత్తం పోయింది. జస్ట్ ఈ ఒక్క వీడియో ఉన్నింది, దీన్ని మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మా పాప ఇలాగ కోన్ కావాలంటే ఇట్లా కోన్ పెట్టించాము. చిన్నప్పుడు మనము ఇలానే పెట్టుకునే వాళ్ళం కదా, అది గుర్తొచ్చింది నాకు. నెక్స్ట్ అయితే తినడానికి బయటకు వచ్చామండి. ఒక మంచి హోటల్ అయితే ఎత్తుక్కున్నాము. కొంచెం బాగా గాలి వచ్చేలాగా ఒక 1 అవర్ స్పెండ్ చేయడానికి బాగుండాలి అనుకున్నాము. అలాగే కనిపించింది. దీని పేరైతే నాకు సరిగా గుర్తులేదు. గార్డెన్ హోటల్ సంథింగ్ వస్తుందండి ముందు. ఇదైతే నిజంగా గార్డెన్ పేరు ఎట్లా ఉందో అలానే ఉంది. హోటల్ కూడా చాలా బాగుందండి. లోపలైతే నాకు చాలా నచ్చింది. ఫుడ్ ఏమంత అనిపించలేదు కానీ క్వాంటిటీ తక్కువ, చాలా తక్కువ క్వాంటిటీ. కానీ హోటల్ మాత్రం చాలా నచ్చింది నాకు. మా పిల్లలైతే లాస్ట్లో ఐస్ క్రీమ్ కోసం ఇలా కొట్టుకుంటున్నారు. ఫుల్ కోల్డ్ ఉందండి మా వాడికి. పెట్టకూడదని ఎంత ట్రై చేసినా కానీ నా వల్ల కాలేదు. మీ పిల్లలు కూడా ఇంతే కదా. ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. మహాబలిపురంలో ఇది ఒక్క ప్లేసే కాదండి, చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. వీడియో పోయాయి, సో నేను పెట్టలేకపోయాను. ఇది ఒక్కటే ఉన్నింది, ఇది ఒకటి అప్లోడ్ చేశాను. మార్నింగ్ 10కి వచ్చామండి, నైట్ 10 అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. అప్పటికి 2-3 ప్లేసెసే చూసాము, ఎక్కువైతే చూడలేకపోయాము. పిల్లలు ఉన్నారు కదా ఆగుతూ అలాగా. ఇంకా తినేసి మొత్తం బయటకు వచ్చేసాము. ఇక్కడే ఒక 2 అవర్స్ అయిపోయింది. చాలా నచ్చింది హోటల్. సో ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉన్నాము, స్పెండ్ చేసాము. నెక్స్ట్ ఇట్లా బోట్ లాగా ఉందండి బయట. పిల్లలు కొంచెం ఏమన్నా ఫోటో దిగాలన్నా కానీ, వీడియో షూట్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్నారు. కంఫర్ట్గా ఉన్నింది. మేము కొంచెం సేపు ఇక్కడ ఇలా రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయామండి.
నాకు మధ్యలో అయితే ఒక చాక్లెట్ షాపు, ఓన్లీ చాక్లెట్స్ వరకు ఉంటాయి, ఆ షాప్ అయితే కనిపించింది. మనకి చాక్లెట్ షాప్ కనిపిస్తే ఆగకుండా ఉండను కదా, ఆగాను. కాస్ట్లు అయితే ఉన్నాయండి, విపరీతమైన కాస్ట్లు ఉన్నాయి. 70 గ్రామ్స్ 100 రూపీస్, 150 రూపీస్ అలా ఉన్నాయి. ఓ ఇంత అన్యాయమా అనిపించింది, అలా ఉన్నాయి కాస్ట్లు. నెక్స్ట్ ఇదైతే పంచరథాలు అంటారండి. ఆ చుట్టూ కనిపిస్తున్నాయి కదా పైన రథంలాగా, అవన్నీ పంచరథాలు అంట. ఇలాగ మా బాబు అయితే రమ్మన్నప్పుడు రాలేదండి, మేమైతే వెళ్ళిపోయాము, ముందుకు వచ్చి కూర్చున్నాము. నెక్స్ట్ వాడు అక్కడ ఒక పక్కన మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు, మమ్మీకి డాడీ కనిపించట్లేదు అనేసి. ఇంకా మా పాపని పంపిస్తే మా పాప వెళ్ళి తీసుకొస్తూ ఉంది. వాడు చేసే అల్లరి చూడండి. నెక్స్ట్ ఈ పంచరథాలు అన్నారు కదా, అవి యుధిష్ఠిర రథం ఒకటండి, అర్జున రథము, అలాగే సహదేవ, అలాగే నకుల, అలాగే భీమ, వీళ్ళందరి రథాలండి. మొత్తం ఒక్క స్టోన్తో చేసిన వర్క్ చూస్తుంటే అసలు చాలా సూపర్గా అనిపించాయి. ఎక్కువ ఫారినర్స్ అండి ఇక్కడ, ఫారినర్స్ అని మన తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కంపల్సరీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.